మొన్న ఒక రోజు వన్ టౌన్ వెళ్తేనండి, షాప్ ఆవిడని ఇద్దరు లేడీస్ వచ్చి అడిగారనమాట. మాకు న్యాచురల్గా ఉండే లిప్ బామ్స్ కానీ లిప్స్టిక్స్ కానీ ఇవ్వండి, ఆర్టిఫిషియల్ కలర్స్ వద్దు అని. ఆవిడ చెప్పింది అన్నీ మా దగ్గర న్యాచురలేనండి, అసలు ఆర్టిఫిషియల్ అనేవి మేము అమ్మమండి అంది. నేనైతే ఇద్దరం అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాను. అసలు న్యాచురల్ అని ఎలా అమ్ముతామండి? న్యాచురల్ అంటే దాని ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన మార్కెట్లో ఆ రేట్లో ఎలా వస్తాయి? అందులో వన్ టౌన్ అంటే చాలా తక్కువకి వస్తాయి, మీ అందరికీ కూడా తెలుసు కదా. అస్సలు అవి న్యాచురల్ అయితే కాదండి. అయితే ఇవే కొనుక్కోమని నేను చెప్పట్లా, కాకపోతే ఒక అవగాహనతో ఉండండి అని మాత్రమే నేను చెప్తున్నాను. ఇది రతన్ జూట్ అండి, ఇదిగో ఇట్లా ఉంటుంది, ఒక ప్లాంట్ నుంచి వచ్చే వేర్ అనమాట. అది మనం 1 డే మొత్తం ఆయిల్లో, నేను ఆల్మండ్ ఆయిల్లో సోక్ చేసి పెట్టాను, తర్వాత డబుల్ బాయిలింగ్ చేస్తే మనకి ఇట్లా కలర్ అనేది బయటకు వస్తుంది. ఇదేనండి మనం వాడే న్యాచురల్ కలర్. దీంతో పాటు మనం షియా బటర్, కోకో బటర్, మ్యాంగో బటర్, ఇంకా బీస్ మ్యాక్స్, ఈ 4 రకాలు కలిపి మనకి సాలిడ్గా ఉండాలి కదా. దాంతోపాటు ఈ ఆయిల్, ఇవన్నీ వేసి ఫ్రాగ్రెన్స్ అయితే నేను సజెస్ట్ చేయనండి, ఎందుకంటే లిప్స్ అంటే మనం నోట్లోకి వెళ్తూ ఉంటుంది కదా, ఎవరికన్నా ఫ్రాగ్రెన్స్ కావాలంటేనే ఇస్తానన్నమాట. ఈ రతన్ జూట్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మనకి పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అదంతా పోగొడుతుంది. చాలా మంచిగా స్కిన్కి కానీ హెయిర్కి కానీ కూడా చాలా మంచిది. తర్వాత చెప్తాను దాని యూజెస్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ముందు ఐసోప్రొఫైల్ ఆల్కహాల్తో శానిటైజ్ చేసి, తర్వాత ఆల్మండ్ ఆయిల్, ఇంకా జోజోబా ఆయిల్ కొంచెం వేసి, తర్వాత ఇంకా మనం చేసుకున్న ఆయిల్, ఈ బీస్ వ్యాక్స్ని డబల్ బాయిలింగ్లో బాయిల్ చేసుకుంటే కనుక మనకి చక్కగా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. దాంట్లో ఈ ఆయిల్ కలిపేసి కావాలి అనుకున్న వాళ్ళకే ఫ్రాగ్రెన్స్ అండి, అక్కర్లేదు అనుకుంటే మాత్రం నేనైతే అవాయిడ్ చేయమనే చెప్తాను. మీ ఇష్టం మేడం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ రాసుకుంటే కొంచెమన్నా ఇదిగా ఉండాలి కదండి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా నేను కొన్నిట్లో ఫ్రాగ్రెన్స్ వేస్తాను. నేను పర్సనల్గా అయితే అస్సలు ఫ్రాగ్రెన్స్ అనేది దేంట్లోనూ, సోప్స్లో కానీ బటర్స్లో కానీ దేంట్లో కూడా నేనైతే ఎంకరేజ్ చేయనండి. ఎందుకంటే ఇంతవరకు మన దగ్గర ఉన్న న్యాచురల్ ప్రోడక్ట్, ఆ ఫ్రాగ్రెన్స్ వేస్తే ఏమో అనే ఒక క్వశ్చన్ నాలో వచ్చేసిద్ది అనమాట. అందుకని చెప్పి నేను 90% సజెస్ట్ చేయను, కావాలనుకున్న వాళ్ళకైతే ఇస్తానమాట. ఫైనల్గా మన లిప్ బామ్ అయితే రెడీ అయిపోయింది. క్యూట్ బాటిల్స్లో చక్కగా పోసేసి మనం కస్టమర్కి అయితే ఇస్తాము. దయచేసి నేను అడిగేది ఒకటేనండి, కస్టమర్స్ని మోసపోకండి. మీరు ఒరిజినల్ ఏది, ఆర్టిఫిషియల్ ఏది, మీరు గెస్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. మనకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మనకు బాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇస్తుంది కదండి, అది నా సజెషన్. థ్యాంక్ యూ.